ఇక్కడ బాలలు కానీ వృద్ధులు కానీ పుత్రవంతులై బహుళపక్షంలో తినలేనటువంటి వాళ్ళు తినదలుచుకున్నటువంటి వాళ్ళు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వృద్ధులు కానీ మొట్టమొదటికి మనకి కఠినాతి కఠినంగా చెప్పేది ఏమిటి అంటే ఏమీ తినకుండా నిరాహారంగా ఉండటం, ఏ పాలో తాగి ఒక్కసారి రాత్రి పూజ అయిన తర్వాత పాలు తాగి మాత్రమే ఉండటం అనేటువంటిది నియమం. అలా ఉండలేనటువంటి వాళ్ళకి, ఎందుకంటే అందరికీ ఒకే రకమైనటువంటి ఆరోగ్య స్థితి ఉండదు కదా, అలాంటి వాళ్ళు పండు తిని ఉండొచ్చు. అది కూడా కానటువంటి వాళ్ళకి కందమూలాలు తిని ఉండవచ్చు. కందమూలాలు అంటే భూమిలో పండినటువంటివి. ఆ భూమిలో పండిన వాటికి కూడా ముల్లంగి మాత్రం తినకూడదు సుమా. ముల్లంగికి మాంసంతో తిన్న సమానంగా వస్తుందిట. అందుకని నియమనిష్టలు ఉన్నటువంటి వాళ్ళు ఉపవాసం రోజు ముల్లంగి తినకూడదు అంటారు. అంతేకాదు మనకి బంగాళదుంపలు, చిలకడ దుంపలు, తర్వాత సగ్గుబియ్యం, సైంధవ లవణం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏవైనా ఉడికించుకునో కాల్చుకొనో నేతిలో వేయించుకొనో అలాంటివి తినచ్చు. ధాన్యం కానీ నూనెలు కానీ సముద్రపు ఉప్పు కానీ దీనికి వాడకూడదు అనేటువంటి నియమాలు చెప్తూ ఉంటారు. అలా కాదు, గర్భిణీ స్త్రీ ఉంది, తన కోసం కాకుండా తన కడుపులో పెరిగేటువంటి బిడ్డ కోసమైనా పౌష్టికాహారం అన్ని రకాలుగా తినాలి కదా. అలాంటప్పుడు ఏకాదశిలో వచ్చినప్పుడు రోగులైనటువంటి వాళ్ళు కానీ, అంటే జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, వృద్ధులు కానీ, బాలలు కానీ అన్నం తప్పనిసరిగా తినాలి అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ రోజు నిషిద్ధమైనటువంటివి వండకుండా, ఉల్లి వెల్లి మసాలా నాన్ వెజ్ లాంటివి కాకుండా సాత్వికమైనటువంటి ఆహారాన్ని వండి భగవంతుడికి ఒక తులసీ దళం వేసి భగవంతుడికి నివేదన చేసి నారాయణమూర్తి నామాన్ని స్మరించుకొని అది ఆరోగ్యం కోసం మనలో ఉన్నటువంటి నారాయణమూర్తికి సమర్పిస్తున్నటువంటి భావనతో తింటే దోషం లేదుట. ఆ విధంగా వాళ్ళు స్వీకరించవచ్చు. కానీ మనం ఉండగలిగి కూడా ఇలా చెప్పారు కదా అని హాయిగా ఓ తులసిదళం వేసుకుని ఎడాపెడా ముడుపుట్లు తినేయటం కాదు. చేయడానికి కూడా నియమనిష్టలు పాటించడానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా. ఎవరెవరికి సడలింపులు ఉన్నాయో అలాంటి వాళ్ళు మాత్రం ఈ విధంగా ఉండొచ్చు. లేనటువంటి వాళ్ళు కందమూలాలు తిని ఉండొచ్చు. ఉండగలిగినటువంటి వాడు పాలు పళ్ళ మీద కూడా ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే ఇక్కడ ఆరోగ్యం కోసం మనము మన మనస్సుని నియంత్రించుకోవడం కోసం, త్యాగబుద్ధి ఏర్పరచుకోవడం కోసం, మనస్సు అన్నిటి మీద ఆకర్షితం కాకుండా ఉండడం కోసం, దాన్ని నియంత్రించడానికే భగవన్నామం చేయడం కోసం అని చెప్పేసి ఇలాంటి నియమాలన్నీ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నారాయణ నామాన్ని స్మరిస్తూ ఉండటం. అలా చేయటం వలన ఆ నారాయణమూర్తి అనుగ్రహం వలన అన్ని విధాల రక్షణ జరుగుతుంది అని చెప్తారు. నారాయణ నారాయణ. ఎవరైనా సరే ఏకాదశి వ్రతం చేయండి, చేయకపోండి అంటే మీకు వీలు కాలేదు, చేయలేకపోయారు, మదన పడకండి. మొట్టమొదటికి నారాయణ స్మరణని మొదలుపెట్టండి. ఆ తర్వాత మీకు వీలున్నప్పుడు ఏకాదశి వ్రతాన్ని ప్రారంభం చేయవచ్చు. అంటే యముడు ప్రతిష్టాపన చేసినటువంటి లింగం కాబట్టి దానికి కాళేశ్వరుడు అనేటువంటి పేరు వచ్చింది. అయితే కాళేశ్వర ముక్తేశ్వరుడు ఇద్దరూ కూడా మనకి ఒకే పానవట్టం మీద కనిపిస్తారు. అసలు మనకి భారతదేశంలో ఏ శివాలయంలో కూడా ఈ విధమైనటువంటి లింగాలు మనకి కనిపించవు. కొంత ఎత్తు మీద ఉన్నటువంటి పానవట్టం మీద 2 లింగాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి యమధర్మరాజు ప్రతిష్టాపన చేసినటువంటి ఒక లింగం, మరొకటి శివుడు తానంతగా తాను వెలిసినటువంటి లింగం. ముక్తిని ప్రసాదిస్తాడు కాబట్టి ఆయన ముక్తేశ్వరుడు. కాళుడు అంటే యమధర్మరాజు ప్రతిష్టాపన చేసినటువంటి వాడు కాబట్టి ఆయన కాళేశ్వరుడు. ఇద్దరు శివస్వరూపమే, శివుడే. కాకపోతే అక్కడ వెళ్ళినటువంటి వాళ్ళు ముందుగా కాళేశ్వరుణ్ణి చూడాలిట, పూజించాలిట. ఆ తర్వాత ముక్తేశ్వరుణ్ణి పూజించాలిట. అలా చేసినప్పుడు మాత్రమే వాడికి పాప పరిహారం జరిగి ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. ఆ విధంగా అక్కడ కాళేశ్వరం వెళ్ళినప్పుడు అందరికీ కూడా ఆ ముక్తేశ్వరుని చూడడం వల్ల మోక్షం లభిస్తుంది అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. అక్కడ మనకి దేవాలయ ప్రాంగణంలో ఒక యమకోణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా తాము అక్కడి నుంచి దాని కింది నుంచి వెళ్ళినప్పుడు యమ బాధలు నరకంలో ఉండవు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ దేవాలయంలో మనకి మరొక ప్రత్యేకత ఏమిటంటే సూర్యుడి విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు ఇక్కడ ఎందుకున్నాడు అంటే మరి యమధర్మరాజు ఎవరు? సూర్యపుత్రుడు.
అందుకని ఆయన ఇక్కడ నిలవమని చెప్పేసి ప్రార్థన చేశాట. అందుకని సూర్యభగవానుడు కూడా అక్కడ వెలిశాడు. సాధారణంగా మనకి సూర్య దేవాలయాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సూర్య విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది, కానీ ప్రత్యేకమైనటువంటి పూజలైతే ఇప్పటికి ఇంకా ప్రారంభం అయినట్టు మనకి కనిపించటం లేదు. ఏ దేవాలయంలో అయినా మనకి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. అదేవిధంగా శివాలయంలో మనకి కాశీక్షేత్రంలో భైరవుడు, కాలభైరవుడు ఉంటాడు. ఈ కాళేశ్వరంలో మనకి స్వర్ణాకర్షణ భైరవుడు ఉంటాడు. స్వర్ణాకర్షణ భైరవుణ్ణి ధనం కోసం పూజ చేస్తూ ఉంటారు. అందుకని అక్కడికి వెళ్ళినప్పుడు స్వర్ణాకర్షణ భైరవుణ్ణి కూడా దర్శించుకోవాలి, ఆయనని కూడా స్మరించుకోవాలి. ఎందుకు అంటే కాలభైరవుడు ఎవరు? మామూలుగా చిత్రగుప్తుడు ఏ విధంగా మనకి మరణించిన తర్వాత, మనం బ్రతికుండగానే మన చిట్టా పాపుణ్యాల చిట్టా రాసిస్తాట, వెళ్ళిన తర్వాత యమధర్మరాజుని ముందు పెడతాట, వీళ్ళు ఈ పుణ్యం చేశారు, ఈ పాపం చేశారని. అదేవిధంగా కాశీక్షేత్రంలో ఎవరు పాపపుణ్యాలు చేశారో వాళ్ళ చిట్టా మొత్తం కాలభైరవుడు రాస్తూ ఉంటాడు. మరణ సమయంలో నరక బాధలు ఉండకూడదని, భైరవుడి బాధలు ఉండకూడదని చెప్పేసి కాలభైరవుడికి అందరూ పూజ చేస్తూ ఉంటారు. అందుకని భైరవుడు అష్టభైరవులు అని చెప్తూ ఉంటారు. అష్టభైరవుల్లోని ఒక రూపం స్వర్ణాకర్షణ భైరవుడు అంటారు. ఈ స్వర్ణాకర్షణ భైరవుడు మనకి కాళేశ్వర క్షేత్రంలో కనిపిస్తాడు. అయితే ఇక్కడ ఉండే మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, ఒకసారి ఆలయం ముందు ఎవరుంటారు ద్వారపాలకులుగా? శివాలయంలో శృంగి, భృంగి ఇద్దరు ఉంటారుట. ఆ ఇద్దరికి అనుమానం వచ్చిందిట, ఎక్కడ ఉన్నా వాళ్ళిద్దరే ఉంటారు, కాకపోతే మోక్షం ప్రసాదించేటువంటి క్షేత్రం అని చెప్తూ ఉన్నారు కదా, మరి మోక్షం ప్రసాదిస్తే కాశీ గొప్పదా, కాళేశ్వరం గొప్పదా అనేటువంటి సందేహం వాళ్ళకి వచ్చిందిట. వచ్చినప్పుడు దేవతలంతా కూడా చెప్పారుట, కాశీన్ మరణాన్ ముక్తి అంటారు. కాశీలో ఎవరు మరణిస్తే వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుంది, మోక్షం లభిస్తుంది అని చెప్తారు. కానీ కాళేశ్వర క్షేత్రం ఉంది, అక్కడ గోదావరిలో స్నానం చేసి, ఈ గోదావరికి ఉండేటువంటి ప్రత్యేకత కూడా ఏమిటంటే, ఇక్కడ ప్రాణహిత అనేటువంటి నది కూడా ఇక్కడ సంగమిస్తుంది. ఈ సంగమించడం వల్ల ఇది త్రివేణి సంగమం అయిపోయింది. ఎక్కడ రెండు నదులు సంగమిస్తాయో అంతర్గతంగా, అంతర్లీనంగా సరస్వతీ నది ఉంటుంది అని చెప్తారు. అందుకని అది త్రివేణి సంగమం. మామూలుగా గోదావరిలో స్నానం చేసినట్టు కాదు, ఎక్కడ రెండు నదులు సంగమిస్తూ ఉంటాయో, ఎక్కడ నది సముద్రం సంగమిస్తూ ఉంటుందో అక్కడ స్నానం చేయటం, అక్కడ మనం తీర్థం చేయటం, పెద్దలకి తీర్థ విధి పెట్టడం, లేదా పెద్దలకి మనం తర్పణాలు వదలటం, ఇలాంటివన్నీ కూడా చాలా విశేషమైనవిగా చెప్తారు. ఆ నీటితో దేవుడికి అభిషేకం చేయటం, అక్కడ తర్పణాలు వదలటం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు. మరి ఇక్కడి గోదావరి కేవలం గోదావరి కాదు, త్రివేణి సంగమం కూడా. అందుకని ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి ఆ తర్వాత వచ్చి కాళేశ్వరుణ్ణి, తదుపరి ముక్తేశ్వరుణ్ణి దర్శించుకొని ఎవరు అక్కడ పూజాధికాలు చేస్తారో వాళ్ళకి మోక్షం లభిస్తుందిట. అంటే అందరూ కాశీక్షేత్రంలో మరణించలేరు కదా, అందరూ కాశీక్షేత్రంలో మరణించాలంటే సంభవమైనటువంటి విషయం కాదు. కాశీలో అడుగు పెట్టాలంటేనే ఎంతో పుణ్యం కావాలి అంటారు. అలాంటిది కాళేశ్వర క్షేత్రాన్ని కేవలం దర్శిస్తే చాలుట, అక్కడ స్నానం చేసి ఆ ముక్తేశ్వరుడికి పూజ చేసుకుంటే చాలుట, వాళ్ళకి మోక్షం లభిస్తుందిట. అంతటి మహిమ కలిగినటువంటి దేవాలయంగా ఆ దేవాలయాన్ని చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఇంకా చిట్టడవిలోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే చిట్టడవిలాగా కనిపించటం లేదు, కొంత ప్రభుత్వం వారు దాన్ని కొంత డెవలప్ చేసినట్టుగా మనకి అక్కడికి వెళ్ళినప్పుడు కనిపిస్తోంది. అయితే ఏమిటంటే, పూర్వకాలం అయితే ఒక 50 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం అయితే అక్కడికి వెళ్ళినప్పుడు చిట్టడవిలాగా ఉండేది. అక్కడికి ఎడ్ల బండ్లు వెళ్ళటానికి కూడా అనువుగా ప్రదేశం ఉండేది కాదు. అడవి ముక్తేశ్వరుడు అని చిట్టడవిలో ముక్తేశ్వరుడు ఉంటాడు. అయితే అక్కడ కాళేశ్వర లింగం కనిపించదు, కేవలం ముక్తేశ్వరుడు మాత్రమే ఉంటాడు. ఆ ముక్తేశ్వరుడికి కూడా ముక్కుకు 2 రంధ్రాలు ఉంటాయి. ఇక్కడ ప్రధాన దేవాలయంలో కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు ఉన్నప్పుడు ఆ ముక్తేశ్వర లింగానికి 2 రంధ్రాలు లింగం మీద మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా అడవి ముక్తేశ్వరుడికి కూడా 2 నాసికలు ఉంటాయి.